నిమిషం పేపర్లు ఏమైనా ఇగో ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారము. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి పాత్రికేయ సమావేశానికి మీకు స్వాగతం. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. సార్ మీరు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 2-3 రోజులు ప్రత్యేకంగా ఇవాళ కాళేశ్వరము మళ్ళీ హెడ్లైన్స్కు వస్తున్నట్టున్నది. పొద్దుగాల ఎవరి మీద రైడ్స్ అయినాయని ఇంజనీర్ మీద, మళ్ళీ ఇప్పుడే కేసీఆర్ గారి ఆరోగ్యం ఖరాబ్ అయింది, అందుకే కమిషన్ ముంగట అందరితో కాదు 1-on-1 ఒకటే రూమ్లో వేరే వాళ్ళు ఉండొద్దని విజ్ఞప్తి చేసినట్టు ఇవన్నీ కూడా న్యూస్ వస్తుంది. నేను కూడా అదే సబ్జెక్ట్ మీద మొట్టమొదలు మాట్లాడాలి. కాళేశ్వరం మీద నేను బాగా రీసెర్చ్ చేసినాను, అవగాహన ఉన్నది. దీంట్లో టెక్నికల్గా లోతు పోవచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీద పోవచ్చు, ఇరిగేషన్ మీద, లేకుంటే సివిల్ ఇంజనీరింగ్ మీద, హైడ్రాలజీ మీద, అన్నిట్లో పోవచ్చు. కానీ సింపుల్గా నేను ఒక సంఖ్య చూపెట్టదలుచుకున్నా. 4 సంఖ్యలు. ఇదేంటంటే 2,2.8 crores అంటే 2,80,00,000 టన్నులు వరి ఉత్పత్తి అయింది తెలంగాణలో. ఎప్పుడు రికార్డు ఈ ఏడాది. అంతకంటే ముందు 2,60,00,000, అంతకంటే ముందు 2,50,00,000, అంతకంటే ముందు 2021 అప్పుడు బహుశా కాళేశ్వరం పనిచేస్తుందేమో, అప్పుడు కేవలం 2 కోట్ల టన్నులే ఉత్పత్తి అయింది. అంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు ఇప్పుడు 2,80,00,000. ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ 1 అయింది వరి ప్రొడక్షన్లా, అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల, ఆ మహత్యం వల్ల నంబర్ 1 అయింది. ఆ మహత్వంలో నంబర్ 1 కాలేదు, ఆర్థికంగా నంబర్ 0 చేసి అప్పుల పాలు చేసిపోయిండు. అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర. డీటెయిల్ అవ్వచ్చు, నేను మళ్ళీ ఇంకోటి చేస్తున్న డీటెయిల్గా. హరీష్ రావు గారు చెప్పినరు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, దీంట్లో ఎన్నో కాంపోనెంట్లు ఉన్నాయి. బరాజ్లు ఉన్నాయి, 3 బరాజ్లు ఉన్నాయి, ఎన్నో వందలాది కిలోమీటర్ల కెనాళ్ళు ఉన్నాయి, వందలాది కిలోమీటర్ల టన్నులు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయి, బాహుబలి, ఇవన్నీ కలిసి కాళేశ్వరం కేవలం మేడిగడ్డ కాదు. అయితే వారు చెప్పింది అక్షరాల నిజం. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక సిస్టమ్ ఉంటే అందులో వివిధ కాంపోనెంట్స్ ఉంటాయి. వారు చెప్పిన కాంపోనెంట్స్ అని హరీష్ రావు గారు చెప్పిన కాంపోనెంట్స్. అయితే దీంట్లో అన్నిట్ల పెద్ద లోపం అంటే వాస్తవంగానే అన్నిట్ల పెద్ద లోపము మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ డ్యామేజ్ కాదు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. డిజైన్ అని ఉండొచ్చు,
లేకుంటే క్వాలిటీ కంట్రోల్ మంచిగా చేయవచ్చు, లేకుంటే హైడ్రాలజీ అది మంచిగా చేయకుండొచ్చు, లేకుంటే జియాలజీ టెస్టింగ్ మంచిగా చేయకూడదు, లేకుంటే ఇంజనీరింగ్ ఎల్ఎన్టీఓలు కన్స్ట్రక్షన్ క్వాలిటీ మంచిగా చేయకూడదు. ఈ కారణాలే ఉంటాయి. సరే, మేడిగడ్డ మంచిగా పనిచేసింది అనుకోండి, ఆ పంపులు మునిగిపోలేదనుకోండి, ఆ కొండపోచమ్మ సాగర్ ప్రతి కాంపోనెంట్ ఈ సిస్టంలో ప్రతి కాంపోనెంట్ మంచిగా అయింది అనుకోండి, ప్రతి కాంపోనెంట్ మంచిగా నడుస్తుంటే ఈరోజు తెలంగాణ నాశనం అయిపోతుండే. ఎందుకంటే సిస్టమ్ డిజైన్ తప్పు. ఉదాహరణంగా ఈ బాటిల్కు ఓ బాటిల్ ఉన్నది, మూతున్నది. ఈ మూత మంచిగా ఉన్నది, బాటిల్ మంచిగా ఉంది. కానీ ఈ మూత తీసుకొని ఇక్కడ పెడితే ఇది పనిచేస్తుందా? ఇట్లా తాగితే. అయితే ప్రతి కాంపోనెంట్ మంచిగా ఉన్నా కూడా సిస్టమ్ డిజైన్ అసలు ఎనాలిసిసే చేయలేదు. అది సిస్టమ్ డిజైన్ తప్పు, ప్రతి విధానంగా తప్పు. కాళేశ్వరంది ఏ సైన్స్ ప్రకారంగా తప్పు, ఇది జియో హైడ్రో మార్ఫాలజీ ప్రకారంగా తప్పు, హైడ్రాలజీ ప్రకారంగా తప్పు, జియాలజీ ప్రకారంగా తప్పు, పొటోమాలజీ అంటే సైన్స్ ఆఫ్ రివర్ ప్రకారంగా తప్పు, స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, సివిల్ ఇంజనీరింగ్ ఎన్నో తప్పులున్నాయి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎంతో తప్పులున్నాయి, ఎకనామిక్ వయబిలిటీలా పెద్ద తప్పులున్నాయి, బేసిక్ ఫిజిక్స్ స్కూల్ పిల్లలు చదువుకునే ఫిజిక్స్లో కూడా ఇవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను మరో రోజు. బేసిక్ ఫిజిక్స్లో తప్పుంది, అగ్రికల్చర్ సైన్స్ ప్రకారంగా తప్పుంది, ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ సస్టైనబిలిటీ చూసినా కూడా తప్పుంది, లాస్ట్కు వెదర్ సైన్స్ ప్రకారంగా కూడా తప్పుంది. వెదర్ సైన్స్ అంటే ఈ కాలంలో ఈ వర్షాలు పడతాయి, ఈ కాలంలో ఇంత ఉష్ణోగ్రత ఉంటుంది, చలికాలంలో చల్లగా ఉంటుంది, వానలు ఉంటాయి, ఎండాకాలంలో ఎండగా ఉంటుంది, వానకాలంలో వాన. ఆ సైన్స్ ప్రకారం కూడా తప్పు. లాస్ట్లో ఒకటి వివరంగా చెప్తా. ఇది సింపుల్, ఇంత చాలామంది చెప్పలేరు. వెదర్ సైన్స్ ప్రకారం ఎందుకు తప్పంటే, ఇది కాళేశ్వరము లిఫ్ట్ ఇరిగేషన్ 3 బరాజ్లు శ్రీపాద, ఎల్లంపల్లి ఇవన్నీ దాటి గోదావరి రివర్స్ పంప్ చేస్తుండ్రు. నీళ్లు ఇట్లా వారకుండా ఇట్లా వాడతాయి. కానీ ఇది ఎప్పుడు పనిచేస్తాయా? నీళ్ళు ఎప్పుడు పంప్ చేస్తారు? నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ బరాజెస్లా? ఎప్పుడు ఉంటాయి డ్యామ్లా? వానకాలంలో కదా. అంటే వానకాలంలో నీళ్లు కింది నుంచి మీదికి పంప్ చేస్తారు. అదే వానకాలంలో దేవుడు మీది నుంచి కిందికి నీళ్ళు పనిచేస్తుంది. దేవుడు వర్సెస్ కేసీఆర్ ఎవరు గెలుస్తారయ్యా? అందుకే మీదికి పోతే మళ్ళీ కిందికి, మీదికి పోతే మళ్ళీ కిందికి. చూసి 2 ఏళ్ళు కాళేశ్వరం నడిచినప్పుడే అది వెదర్ సైన్స్ ప్రకారం కూడా. ఎందుకంటే దీనికి సరిపోను రిజర్వాయర్స్ కట్టలేదు, ఉన్న బ్యారేజెస్ డ్యామ్స్గా మార్చిండ్రు. మేడిగడ్డ పడిపోయింది ఎందుకంటే వెదర్ సైన్స్ ప్రకారంగా. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడు పంప్ చేయవచ్చాయా? మేడిగడ్డలా ఎండాకాలంలో పంప్ చేయరాదు, వానకాలంలో పంప్ చేయాలి. వానకాలంలో నిండా నీళ్లు ఉంటాయి. వానకాలంలో పంప్ చేస్తే 2 ఏళ్ళు చుట్టికి వాపసు వచ్చినాయి. అయితే ఎందుకంటే అప్పుడు బరాజ్గానే వాడిండ్రు. కానీ అది పనిచేస్తలేదు. వానకాలం పనిచేస్తే మళ్ళీ దేవుడు కేసీఆర్కు వ్యతిరేకమై ఉల్టా నీళ్లు పంపుతున్నాడు. అయితే ఏం చేసిందంటే వెదర్ సైన్స్ ప్రకారంగా మేడిగడ్డ మీద ప్రభావం ఏంటంటే, బరాజ్ అనేది హెడ్ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ డ్యామ్ ఉంటే ఇక్కడ ఎంత ఎత్తు నీళ్ళో దాదాపు ఇక్కడ కూడా అంత ఎత్తే నీళ్ళు ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. ఇక్కడ నీళ్ళు వాడుతుంటాయి. బరాజ్ ఓన్లీ నీళ్లు డైవర్ట్ చేస్తుంది, స్టోరేజ్ కొరకు కాదు. ఎండాకాలంలో స్టోరేజ్ చేస్తే ఏమవుతుంది? హెడ్ ఎక్కువవుతుంది. ఇక్కడ దిక్కు నీళ్ళు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ దిక్కు నీళ్లు తక్కువ ఉంటాయి. ఫ్లోటింగ్ ఫౌండేషన్ అయినా పైల్ ఫౌండేషన్ అయినా కూడా ఆ హెడ్ డిఫరెన్స్ ఉంటే జియో హైడ్రాలజీ ప్రకారంగా నీళ్లు కింద ఉష్కెల నుంచి వాడుతుంది, నీళ్లతో సహా ఉష్క కూడా వాడుతుంది. దాంతో ఫౌండేషన్ వీక్ అవుతుంది. దీంట్లో వెదర్ ప్రభావం ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ అనే బ్యారేజ్ తీరుగా కాదు, అది డ్యామ్ తీరుగా రిజర్వాయర్ తీరుగా వాడకం మొదలుపెట్టే వరకు కిందంతా కొట్టుకుపోయింది. ఎందుకంటే జియో హైడ్రాలజీ ప్రకారము 2 దిక్కులు నీళ్లు ఉంటే నీళ్ళు ఇక్కడి నుంచి పోతాయి, కింది నుంచి ఉష్కెల నుంచి పోవు. అయితే వెదర్ సైన్స్ ప్రకారం కూడా తప్పు. ఫస్ట్ గుర్తించిండ్రు, మీదికి పోవాలి మళ్ళీ కిందికి రావాలి. మీరు చూసిండ్రు
మానేరు నుంచి మళ్ళీ మానేరు రివర్ నుంచి కిందికి వదిలిండ్రు 2 ఏళ్ళు నడిచింది. ఇంకో ఏడాది ఇట్లా చేసే వరకు వెదర్ సైన్స్ వల్లనే కూలిపోయింది. నేను డీటెయిల్గా ప్రెజెంటేషన్ ఉంది, ఇక్కడనే 3D మోడల్స్ పెడతాను, ఇక్కడనే ప్రెజెంటేషన్స్ పెడతాను, 3D విజువలైజేషన్ పెడతాను, 3D మోడల్స్ ఇవన్నీ కూడా డీటెయిల్గా నేను చెప్తాను. కానీ ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే వరి పంట ఎందుకు ఎక్కువైంది? మనం ఎంత తింటాం? ఒక వ్యక్తి యావరేజ్గా అంటే ఒక లేబర్ శ్రమతో చేసే పని చేసినైనా బాగా అన్నం తింటాడు. పెద్ద మనుషులు తక్కువ తింటారు, చిన్నపిల్లలు పసిపిల్లలు తక్కువ తింటారు, మహిళలు తక్కువ తింటారు, ఇట్లా ఆఫీస్లో కూర్చొని పనిచేసేటోళ్ళు తక్కువ తింటారు. యావరేజ్గా ఒక మనిషి 72 కేజీలు తింటాడు. మన జనాభా ఎంత అయ్యా? 4 కోట్లు అనుకోండి. 4 కోట్లు ఇంటూ 72 కేజీలు ఏడాది కంటే ఎంతైనాయంటే దాదాపు 29 లక్షల టన్ను బియ్యం. దాన్ని వడ్లకు కన్వర్ట్ చేస్తే దాదాపు 40 లక్షల టన్నులు వడ్లు. మనం ఎంత వండిస్తున్నామయ్యా? ఇంత వండిస్తున్నాం. అంటే 40 లక్షల అవసరం ఉన్న తెలంగాణకు 2 కోట్ల 80 లక్షలు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దాదాపు 2 కోట్లు 2.5 కోట్లు పంచినాం. ఇది ఎవరు తెలంగాణ తింటుందిక కాదు. అంటే వేరే రాష్ట్రాలలో వరి కరువు ఉందనుకోండి, అప్పుడు పండిస్తాం, మన దేశం అభివృద్ధి కొరకు పండించింది అనుకోండి, గొప్పగా ఫీల్ కావచ్చు. కానీ మొత్తం భారతదేశంలో మనం తినేదానికంటే ఎక్కువ వరి పండిస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం వరి ఎందుకు అవసరం? ఎందుకంటే దాన్ని బియ్యం తయారు చేసి 5 కేజీ బియ్యం పేదోళ్ళకి ఇస్తందుకు సరిపోను కాదు, ఎక్కువ ఉన్నది కేంద్ర ప్రభుత్వం దగ్గర. గోడౌన్లల్లో మురుగున్నాయి, పౌల్ట్రీ ఫీడ్ కొరకు వాడుతున్నారు. కొంతమంది దాంతో సారనో విస్కీయో తయారు చేస్తున్నారు. దానికి కూడా అయినా కూడా అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వండించేది భారతదేశము, ప్రత్యేకంగా తెలంగాణ. అయినా కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతుల నుంచి కొంటున్నది. ఎందుకు? వాళ్ళ అవసరానికి కాదు, తెలంగాణ రైతులను ఆదుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ రైతులకు వేరే దిక్కే లేదు. ఇంకోటి ప్రత్యేకంగా చెప్పాలి, మా మీద ఆరోపణ మొత్తం మీద బీజేపీ ఉత్తరప్రదేశ్ గుజరాత్కు పంపిస్తున్నారు. లాస్ట్ 4-5 ఏళ్ళు మ్యాక్సిమం కొనేది తెలంగాణ నుంచే. తెలంగాణలో 24,000 కోట్ల రూపాయల ఎంఎస్పి ధరకు కొంటున్నది వడ్లు. అయితే ఉత్తరప్రదేశ్ ఎంత కొనాలి? ఇదే లెక్కల. ఉత్తరప్రదేశ్లో మనకంటే 7 ఎక్కువ జనాభా, 10 ఎక్కువ రైతు కుటుంబాలు ఉన్నాయి. అయితే వాళ్ళు 10 ఎక్కువ కొనాలి. ఎంత కొంటున్నారు? ఇవన్నీ నా డేటా కాదు, ప్రభుత్వం డేటానే. ఇవన్నీ ప్రభుత్వం డేటా ఉన్నాయి. మీరు ఎవరైనా కాల్స్తే మా ఆఫీస్కి వచ్చి చూడవచ్చు. అన్నీ ఇదే కాక యూరియాల. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి 70, మా దగ్గర 24,000 కోట్ల వరి కొంటుంటే ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం 70, ఓన్లీ 3 ఎక్కువ కొంటున్నారు మనకంటే. ఎంత కొనాలి? 2 లక్షలు కొనాలి. అంటే ఉత్తరప్రదేశ్కు మనకంటే తక్కువ ఇస్తుండ్రు, గుజరాత్కి ఇంకా తక్కువ ఇస్తుండ్రు, అన్నిట్లో ఎక్కువ దేశంలో తెలంగాణకి ఇస్తుండ్రు. ఇదే తెలంగాణలో గవర్నమెంట్ డేటా ప్రకారం నేను అనుకుంటా, నా ప్రకారంగా 40-45 లక్షల కుటుంబాలు ఉన్నాయి, రైతు కుటుంబాలు. గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకారంగా 30.9, ఒక 31 లక్ష ఉన్నారు. అంటే 25,000 కోట్లు డివైడెడ్ 30 లక్షలు అంటే దాదాపు అదే 70,000 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం నుంచి వస్తున్నాయి. అదే కాదు, అయితే ఎందుకు పండిస్తున్నానంటే తెలంగాణ రైతులకు వేరే దిక్కే లేదు. వరి పండిస్తేనే కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని పండిస్తున్నారు. అందుకే తెలంగాణ వరి ఎక్కువ. ఇది కాళేశ్వరం వల్ల అయితే అసలే కాదు, గొప్ప చెప్పుకున్నారు. మా వల్లనే వరి పండిస్తున్నది. కాళేశ్వరం కూలిపోయినాక ఇంకెక్కువ వండుతున్నది, మేడిగడ్డ మునిగిపోయినాక ఇంకెక్కువ వండుతున్నది. అయితే
ఈ ఆర్గ్యుమెంట్ అని పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ ఆ కుటుంబ ఫ్యామిలీయో వాళ్ళందరూ చేసేది ఈ నడుమ సోషల్ మీడియాలో ఎంత గొప్పనో అంటున్నారు. ఇంకోటేమో ఇంత గొప్ప పని చేస్తున్నారు కదా, ఇంత గొప్ప పని చేస్తున్నారు. ఏం చెప్పిండ్రు? మా వల్లనే కాంగ్రెస్ మన కాళేశ్వరం వచ్చింది, రాత్రింబగలు పనిచేసినాము, నిద్ర లేకుండా పనిచేసినాము, మేమే తీసుకొచ్చినామని చెప్తున్నారు కదా. ఇప్పుడు కమిషన్ ముంగట మా పాత్ర ఏం లేదు అంటున్నారు. ఇది మా వల్ల కాదు, మళ్ళీ తప్పులు ఎవరు సరినాయి, డిజైన్ ఎవరు చేసిండ్రు, అది ఎవరో ఇంజనీర్స్ ఇది అంటే అది స్వయం ప్రత్యక్షమైందా? స్వయం లింగం తిరిగా కాళేశ్వరం స్వయం ప్రత్యక్షమైందా? దీని మూల కారణము హోల్ అండ్ సోల్ కేసీఆర్ అని ప్రతి టీఆర్ఎస్ నాయకులు తెలుసు, వాళ్ళు కూడా చెప్పుకున్నారు. అప్పుడు గవర్నర్ గారు నీ పేరే మార్స్తామని చెప్పిండు గవర్నర్ గారికి. ఏంది నేనే మీ పేరే మార్చేసిన గవర్నర్ గారు, మీ పేరే కాళేశ్వరం రావు. ఇప్పుడు నేను కూడా అంటాను, ఇప్పటిసరి మీరు కాళేశ్వరం రావు అని పిలుస్తారు. అయితే కాళేశ్వరం రావు మహత్యం ఇదన్నమాట. వరి ఎందుకు వండుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం నాశనం అయిపోయింది, ఆదుకోవాలంటే మన ఎంఎస్పి మీదనే బతుకుతున్నది మన ఇది. కానీ కేవలము వరి అనే కాదు, ఇప్పుడు మనం చూస్తే రైతులను ఆదుకు ఈరోజు తెలంగాణ రైతు బతుకుతుండంటే అది కేవలము కేంద్ర ప్రభుత్వం వల్లనే. ఇవన్నీ అయ్యేటివి కేంద్ర ప్రభుత్వం వల్లనే అవుతున్నాయి. అండ్ వేరే సంఖ్యలు కూడా చూపెడతాను. దాదాపు ఇంకా తక్కువ చూపెడుతున్నా, మొత్తము చూపెడితే మీరు పరేషాన్ అయిపోతారు. యాక్చువల్లీ ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 91,000 యావరేజ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఇది 3,600 కోట్లు ఫర్టిలైజర్ సబ్సిడీ వస్తుంది. అంటే యూరియా బస్తా 2,300 2,400 ఉంటే కేవలము 300-400 లెక్క కొంటున్నాయి. అంటే 85-90% సబ్సిడీ అక్కడి నుంచి వస్తున్నాయి. అది కూడా ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి? మన తెలంగాణకి యూపీకి కంపేర్ చేసినా, గుజరాత్ కంపేర్ చేసినా. అంటే కుటుంబానికి 11,000 వస్తున్నాయి ఏడాదికి. అది ఇది కలిసే 86,000. తర్వాత 6,000 రూపాయలు అది ఇస్తున్నారు ప్రతి రైతు కుటుంబానికి. ఇవన్నీ కలిపితే మినిమం 91,000 వస్తుంది కేంద్ర ప్రభుత్వం. నేను రోడ్లు, ఆ లైట్ బుగ్గలు, ఎల్ఈడి లైట్ బుగ్గలు, ఇవన్నీ కూడా పంచాయత్ రాజ్కు, 4th ఫైనాన్స్ కమిషన్ అవి కాదు, ఇవి డైరెక్ట్ రైతు కుటుంబాలకు వచ్చినాయే. నేను మాట్లాడితే ప్రతి రైతు కుటుంబానికి 91,000 వచ్చింది. వీళ్ళు ఒకసారి ఒకటే ఏడాది సగం మంది రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకొని గొప్ప అనుకుంటున్నాం. కానీ ప్రతి ఏడాది 91,000 కాదు 1,00,000 కూడా వస్తున్నది. ఇంకా అన్ని లెక్కలు చూపెట్టలేదు. అదే కాక వీళ్ళందరూ అంటున్నారు, ముఖ్యమంత్రి గారు నెత్తిలో ఒక గుడ్డు పెట్టుకొని తిరిగినరు, కేంద్ర ప్రభుత్వం మాకు 0 ఇచ్చిందని. తర్వాత ఈ టీఆర్ఎస్ వాళ్ళు 8 = 0 అంట. అంటే నేను 0 అంట, రఘునందన్ రావు 0 అంట, డికేఆర్ నా 0, మన ఈటల రాజేందర్ గారు 0, నాగేష్ గొడ్డం 0, అందరు కూడా 0 అంట. మేము 0లను కాబయ్యా. తెలంగాణ ఇప్పుడు ఆదుకుంటుందనే కేంద్ర ప్రభుత్వం వల్ల. మీరు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మా దగ్గరికి, వేరే ఎంపీల దగ్గరికి వస్తే మేమే నితిన్ గడ్కరీ దగ్గర తీసుకుపోయినాం. రోడ్లు ఒక్కటి మంచిగా వస్తలేవు. అందుకే మా దగ్గర రోడ్లు లేవంటే రోడ్లకు నేషనల్ హైవేస్ ఇచ్చి పెట్టండి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ వస్తున్నాయి, గ్రామ్ సడక్ యోజన వస్తుంది. ఆఖరికి ఊర్లల్లో ఎంఎన్ఆర్ఈజీ అది మెటీరియల్ కాంపోనెంట్ తోటి రోడ్లు అవుతున్నాయి. ఈరోజు రోడ్లు ఇంతో అంతో ఉన్నా కూడా అది కేంద్ర ప్రభుత్వం వల్లనే. కానీ అదే కాదు, ఇవి నా దగ్గర ఉన్నాయి కొన్ని, మీకు షేర్ చేస్తా డేటా. ఇవేంటివంటే లోక్సభలో ప్రశ్న అడగవచ్చు. ప్రశ్న అడిగితే యాక్యురేట్ గవర్నమెంట్ డేటా ఇవ్వాలి. నేను ప్రశ్న అడిగితే జవాబు ఉంటే నాది. కానీ నేను అక్కడ
100% అటెండెన్స్ ఉంటుంది, దానికంటే ఎక్కువ 100% అటెన్షన్ ఉంటుంది. వేరే వాళ్ళు జవాబు అడిగినా కూడా వాళ్ళ సమాధానం నా దగ్గర కలెక్షన్ ఉంటుంది. ఇదైతే మీకు తెలిసిందే చెప్తాను. ఒక ఆయన కొత్త ఎవరు అడిగినరు, నాభా చరణ్ సింగ్ మాజీ అండ్ ధరంబీర్ సింగ్ అడిగినరు ఏంటంటే జవహర్ నవోదయాల్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి. అయితే ఈసారి పోయిన ఏడాది 27 వస్తున్నాయి, అందులో 9 తెలంగాణకు, అంటే అన్నిట్లో హయ్యెస్ట్ తెలంగాణకు వచ్చినాయి. ఇది మీకు తెలిసిందే. కానీ ఎన్నో కూడా చెప్తా. టూరిజం స్వదేశ్ దర్శన్ స్కీమ్ ఇది ప్రశ్న అడిగింది శ్రీకాంత్, మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ఇంకా రాజేష్ వర్మ అడిగినారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు జవాబు, స్వదేశ్ దర్శన్ స్కీమ్ టూరిజం డెవలప్మెంట్ స్కీమ్ కింద అప్పటి సంది 2014 నుంచి ఇప్పటి వరకు ఎంత వచ్చినాయి? తక్కువ అమౌంటే, కానీ అన్నిట్లో ఎక్కువ వచ్చినాయి తెలంగాణకు. ఏడుంది తెలంగాణకు 500 కోట్లు వస్తే పెద్ద మనకంటే 7-10 ఇంతల పెద్దన యూపీకి 600 కోట్లే వచ్చినాయి. మధ్యప్రదేశ్కు మనకంటే తక్కువ వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ మనకంటే తక్కువ వచ్చినాయి, మహారాష్ట్ర మనకంటే స్టేట్కు 187 కోట్లు వచ్చింది, మనకు 500 కోట్లు వచ్చినాయి. ఇందులో కూడా అన్నిట్లో ఎక్కువ తెలంగాణకు వచ్చినాయి. ప్రధాన్ మంత్రి పిఎం శ్రీ స్కీమ్ అంటే స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. ఈ ప్రశ్న ఎవరు అడిగినరు? ఎంతోమంది కలిసి సందే బినా పటేల్, అమోల్ రామ్ సింగ్, రాధాకృష్ణన్ వీళ్ళు ఎంతోమంది కలిసి అడిగితే దానికి అయితే దీంట్లో ప్రధాన్ మంత్రి శ్రీ స్కీమ్ కింద తెలంగాణకు 447 కోట్లు వచ్చింది. అదే యూపీకి దీని ప్రకారంగా 10 ఎంత ఎక్కువ రావాలి, కానీ వాళ్ళకు 1700 వచ్చింది. మధ్యప్రదేశ్కు 600 కోట్లే వచ్చింది, మాకంటే డబుల్ రావాలి, అది మనకంటే పెద్ద డబుల్. అట్లనే మహారాష్ట్రకు 800 కోట్లు వచ్చింది, ఇందులో కూడా మనకే వచ్చింది. కుసుమ్ స్కీమ్ కింద మొన్ననే నేను ఆ కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ ఇక్కడికి వచ్చే వరకు పేరు మారుతుంది, రూపం మారుతుంది. ప్రధాన్ మంత్రి కుసుమ్ స్కీమ్ మొన్ననే మన తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అది ఏదో పేరు పెట్టింది, ఇందిరమ్మ పేరో పోయిపోయి ఆ గడ్డ పైన రాహుల్ గాంధీ పేరు పెట్టిండొచ్చు. అయితే అక్కడ అంటే ఇదేంటంటే సోలార్ పంపులు ఉంటాయి కదా రైతుల కొరకు, మనకు శాంక్షన్డ్ అన్నిట్లో ఎక్కువ మనకు. ఇది ఆంధ్రప్రదేశ్కు 0 బైదవే, మహారాష్ట్రకు 0, గుజరాత్కు 0, ఉత్తరప్రదేశ్కు మనకంటే ఎక్కువ. మనకు ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ 28,000 కోట్లు, 28,000 యూనిట్లు మనకు అంటే సోలార్ పంప్ శాంక్షన్ అయింది. ఇంతకుముందు 4,000 చేస్తే ఒక్కటి కూడా వాడుకోలేదు, ఎందుకంటే ఆడ 80% 70% వాళ్ళ షేర్ ఉంటే మన వాటా ఆ 20-30% మనకి ఇయ్యక చేతగాక మనం చేయలేదు. కానీ ఇప్పుడు చేతనవుతుంది, ఎట్లా అది ఇప్పుడు ఈ ఏడాది అమలు అవుతున్నది. ఏమన్నా మనకు తక్కువ వచ్చినాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ అయితే అయింది, అడుగు తెచ్చేటోళ్ళు అడగలేదు, వద్దన్నారు. మన డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మిషన్ భగీరథకు మనకు వద్దన్నాం, వేరే రాష్ట్రాలకు వస్తున్నాయి, కానీ దేనికన్నా అయితే ఇటువంటి ఏవి చూసినా కూడా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మనకు యూపీ కంటే ఎక్కువ వచ్చినాయి ఫండ్స్. అట్లా ప్రతి దాంట్లో మనకు ఎక్కువ వచ్చినాయి. మా వల్లనే ఇప్పుడు ఇంతో అంతో తెలంగాణ నడుస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం వల్లనే. మీ అందరికీ ధన్యవాదాలు, టైం ఇచ్చినందుకు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. నేను అనుకుంటలేదు, వాళ్ళే మార్చుకుంటున్నారు, అందరికీ కూడా తెలుసు. అన్నారు కదా, నేనే రాత్రి పగలు పనిచేసి నిద్ర లేకుండా పనిచేసిండు. ఇప్పుడు ఆయన పాత్ర ఏం లేదంట, మొత్తం అయిన క్రెడిటే. కాళేశ్వరంలో మంచైనా క్రెడిటే, చెడైనా క్రెడిటే, కానీ మంచి ఏం కాలేదు. ఇట్స్ వరల్డ్స్ టెక్నికలీ
ఇట్స్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ బ్లండర్. ఎన్నో ఎదిగిన దేశాలు కూడా అయింది. ఉదాహరణంగా ఫ్రాన్స్లో అదేంది కొత్త ట్రైన్ చేసిండ్రు. ఆ లోకోమోటివ్ ట్రైన్ అది అంత మంచిగా ఉంది, పర్ఫెక్ట్ ఉంది, అది మంచిగా ఉంది. కానీ ఆ స్టేషన్ కన్స్ట్రక్ట్ చేసిన ఆయన ఆ ప్లాట్ఫామ్లు ఆ దగ్గర ఉన్న ట్రైన్లలో పడతలేదు. ప్లాట్ఫామ్ ఎత్తు, ట్రైన్ ఎంత ఎత్తు, దర్వాజా ఓపెన్ అయితే లేదు. ట్రైన్ ప్లాట్ఫామ్ డిజైన్ కరెక్టే అండ్ ఇది కరెక్టే, మంచిగా ఉన్నాయి, రెండుకి మ్యాచ్ అవుతలేవు. అయితే అది అంటే బిలియన్ ఎన్నో $3-4 బిలియన్ అంటే 16,000 కోట్లు. ఇది 16,000 కోట్లు కాదు, లక్షలాది కోట్లు. ఇంకోటి కరప్షన్ అంతటి ఉంటుంది, ఎన్నో జాగాలు ఉంటుండొచ్చు. కానీ ఉదాహరణంగా ఈ 60 కోట్ల ఉన్న బ్రిడ్జ్ నేను 100 కోట్ల కొరకు చేసి 40 కోట్లు లంచాలు నేను అందరు పంచుకున్నాము. 40 కోట్లు లంచాలు దేశానికి నష్టం. కానీ 60 కోట్లన్నా లాభమైంది కదా. దీంట్లో ఏంటంటే 1,00,000 కోట్లలో ఎన్ని కోట్లు లంచాలో, ఎన్ని కోట్లు కిక్ బ్యాక్లో, ఎన్ని కోట్ల కమిషన్లో. వాళ్ళు మాట తప్పి పాపం నాయన నరసింహారెడ్డి గారు అన్నారు కాళేశ్వర కమిషన్లు అని అన్నారు. అయితే మాట తప్ప అన్నారు. అయితే ఇందులో ఏంటంటే ఈ 1,00,000 కోట్లల్లో 20 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు లంచం ఉంటే తక్కిందన్న లాభం కాలే, తక్కింది వేస్ట్, నాశనం. లంచాలు తీసుకున్న ప్రాజెక్టులో కూడా కొంచెం భాగం ఏదైతే ఆ లంచం భాగం పోయింది, కానీ తక్కిన భాగం అట్లీస్ట్ ఆ రోడో, బ్రిడ్జో, ఆ ప్రాజెక్టో అవుతుంది. ఇది మొత్తము తుంగల తొక్కినట్టయింది. టూ 200% అయ్యా. ఈటల రాజేందర్ గారు చెప్పింది 200% క్యాబినెట్ డెసిషన్. మీరు వాస్తవంగా చెప్పండి. క్యాబినెట్ ఇస్ కేసీఆర్, కేసీఆర్ ఇస్ క్యాబినెట్, టీఆర్ఎస్ ఇస్ కేసీఆర్, కేసీఆర్ ఇస్ టీఆర్ఎస్. కరెక్టా కాదా చెప్పండి. ఇంకోటి ఒక ఈటల రాజేందర్ అదేనా క్యాబినెట్ డెసిషన్. క్యాబినెట్ అంటే ఏంది? అవును, తప్ప కరెక్ట్. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా కూడా కేసీఆర్ ట్యాప్ చేసిన ఫోన్ చేపించిండు కదా, కేసీఆర్ ట్యాప్ చేసి వాస్తవంగా పేపర్. ఇంకోటి ఈటల రాజేందర్ గారు ఏం చెప్పాలి? నేను ప్రెస్ ముంగట ఉన్నది, నేను అనుకున్నది చెప్పొచ్చు, నాకు తెలిసింది చెప్పొచ్చు. కానీ కమిషన్ ముంగట వచ్చి వాళ్ళు అడిగింది దానికి జవాబు ఇవ్వాలి. ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? క్యాబినెట్ డెసిషన్ అని చెప్పిండ్రు. ఇందులో కేసీఆర్ పాత్ర ఉందా? క్యాబినెట్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ ప్రశ్న బహుశా అడగలేని దానికి జవాబు ఇయ్యరాదు. ఇంట్లో ఇష్టం ఉన్నట్టు ఇక్కడ నేను ప్రెస్ తోటి మాట్లాడుతున్నా, పబ్లిక్ తోటి మాట్లాడుతున్నా, నా మనసులో ఏమనిపించింది నేను అనుకున్నది జవాబు ఇవ్వచ్చు. కానీ కమిషన్ ముంగట ఇచ్చిన ప్రశ్నకే జవాబు ఇవ్వాలి. ఇచ్చిన ప్రశ్న ఏంది? జవాబు ఇచ్చిండు. వాళ్ళు ఒకవేళ అడిగితే క్యాబినెట్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా బహుశా అడగలేదు. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు, టీఆర్ఎస్లో ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు ఏంటంటే క్యాబినెట్ ఈజ్ కేసీఆర్, కేసీఆర్ ఈజ్ క్యాబినెట్. చాలా తెలుసు అండి. దాంట్లో నుంచి పోయే ప్రథమ కారణం ఇదే. మా సుంటలను ముంగట్ చేసి నాకు టీఆర్ఎస్లో దొరికినంత వ్యక్తిగత మర్యాద ఏ పార్టీలో దొరకలేదు. కానీ నేను వ్యక్తిగత మర్యాద కొరకు ఏ పార్టీలు జాయిన్ కాలేదు. అప్పుడు తెలంగాణ కొరకు, దేశానికి కొరకే జాయిన్ అయినా. అయితే నాకు బాగా గౌరవం దొరికింది అక్కడ. కానీ ఎందుకు ఇడిచిపెట్టినా ఒకటే ఒక ఎంపీ, నేను అనుకుంటే దక్షిణ భారతదేశంలో అందరూ దుంకితే మీదికి దుంకుతారు. ఒకడే ఒక పిచ్చోడు అధికార పార్టీలుండి, అధికార పార్టీ నాకు అక్కడ గౌరవం దొరికినా కూడా అధికార పార్టీ నుంచి బయటికి దుంకిన. ఎందుకంటే మా ఆసుంట అది కూడా నేను రాజకీయ నాయకుని తిరిగి ఇన్సల్ట్ కాలేదు, అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా ఇన్సల్ట్ అయినా. ఎట్లా ఒప్పుకుంటా నేను ఇదే? ఎవడన్నా కింద నుంచి ఫిజిక్స్ తెలిసినోడు ఇన్సల్ట్ అవుతాడు, ఓ ఎడ్యుకేటెడ్ ఇన్సల్ట్ అవుతాడు. నేను ఎడ్యుకేటెడ్ కాదు, ఇంజనీరింగ్ చేసిన, ఎట్లుండగలుగుతా? నేను ముందే చెప్పినాయా, కేంద్రం ఏమేం పర్మిషన్ ఇచ్చింది కొంచెం వివరంగా చదివింది. సిడబ్ల్యూసి పర్మిషన్ ఏమిచ్చింది? మేడిగడ్డ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇచ్చిందా? ఇయ్యలేదు, అంతే కదా. ఎన్వైరన్మెంట్ ఇచ్చింది. ఎన్వైరన్మెంట్ను దీంతో వేలాది టన్నుల బొగ్గు కాలుతుంది. ఆ బొగ్గుతోటి
కరెంట్ ఉత్పత్తి అవుతుంది, ఆ కరెంట్ తోటి కాళేశ్వరం నడుస్తుందని పెట్టినరా? పెట్టలేదు. దీంతో ప్రకృతి మంచిగా అవుతుంది, చెట్లు పెరుగుతాయి అని చెప్తే వాళ్ళు దాని ప్రకారంగా నిజంగానే ప్రకృతి మంచిగా అవుతుంది. దీంతో లక్షలాది మంది ఎకరాలు పారుతుంది, దీంతో కేవలం ఇంత ఖర్చుతోటి ఇంత పంటలు పండుతాయి అని చెప్పిండ్రు. దాని ప్రకారంగా అయితే చేయమని. పైసలు ఎవరి? ఇంకోటి, ప్రతి పర్మిషన్ ఇచ్చింది స్పెసిఫిక్ దాని కొరకు. నేను మొన్ననే ఉదాహరణ ఇచ్చిన, ఏ ప్రభుత్వం కూడా నేను ఊరేసుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వదు. కానీ ఒకవేళ తాడుకుంటేందుకు పర్మిషన్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం తాడేకుంటున్నా కోనాన్ని పర్మిషన్ ఇస్తుంది. ఇంకో దగ్గర ఇంకో డిపార్ట్మెంట్ మూడేస్తేందుకు పర్మిషన్ కావాలంటే మూడేస్తేందుకు పర్మిషన్ ఇస్తుంది. ఇంకో ప్రభుత్వం ఇంకో డిపార్ట్మెంట్ నాకు మెడ మీద వేసుకుంటే మంచిగా రంగుల రంగుల ఇది ఉంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తారు. కానీ ఇది ఈ తాడుకు ముడి కట్టి మెడకేసుకొని ఊరేసుకొని సస్తా అంటే పర్మిషన్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం.